మిత్రులందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ తెలుగు మీడియా. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు నిజంగా కుటుంబ ప్రభుత్వం నిజంగా ఈవీఎంలని హ్యాక్ చేసి మాత్రమే గెలిచిందా? ఇందులో వాస్తవం ఎంత? దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ ఇదే కదా. ఇంతవరకు కూడా ఆయన ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత ఈవీఎంల వల్లే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, లేకపోతే మేము ఓడిపోవడం కాదు, మాకు అన్ని సీట్లు కాదు, మాకు 175 వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు యాక్ట్ చేయకపోతే 175కి 170 వచ్చాయి, మేము కుప్పలో గెలిచేవాళ్ళం, మంగళగిరిలో గెలిచేవాళ్ళం, పిఠాపురంలో గెలిచేవాళ్ళం, ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకసారి మాట్లాడదాం. ఈవీఎంలు యాక్ట్ చేయవచ్చా? ఈవీఎంలు యాక్ట్ చేయడం అనేది సాధ్యం కాదండి. దానికి ఎటువంటి సాఫ్ట్వేర్, చాలామంది కూడా తెలుసుది, తెలియని వాళ్ళ కోసం చెప్తానమాట. దానికి ఎటువంటి సాఫ్ట్వేర్ కనెక్షన్ అనేది ఉండదు, దాంట్లో ఎటువంటి నెట్ కనెక్షన్ ఉండదు దానికి. ఈవీఎంకి అది ఒక చిన్న క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, మన క్యాలిక్యులేటర్ని ఎవరన్నా హ్యాక్ చేయగలమా? అంతే. అదే టైప్ మిషనే ఈవీఎం. అసలు ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే బీజేపీ కన్నా కూడా ఎవరు యాక్ట్ చేయలేదు. అది వ్యవస్థల్ని ఎలా అయితే కంట్రోల్ చేయగలదు బీజేపీ పార్టీ, వ్యవస్థలు ఎలా కంట్రోల్ చేయగలగదు, దాని చేతిలో ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలదు, అలాంటిది ఈవీఎం మేనేజ్ చేయలేదా? ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే బీజేపీ ఇంత మిత్రపక్షాల మీద ఎందుకు ఆధారపడాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది? మిత్రపక్షాల మీద ఆధారపడి సొంతగా వాళ్ళ టార్గెట్ 400 కదా, మొత్తం 400 కదా వాళ్ళు టార్గెట్ పెట్టుకుని వాళ్ళు చేసింది ఎలక్షన్లో. వాళ్ళకి 400 రాలేదు కదా, సంఖ్యల గవర్నమెంటే కదా ఏర్పడింది. అంటే బీజేపీకి సాధ్యం కాంది చంద్రబాబు నాయుడు సాధ్యమైందా? లేకపోతే బీజేపీ వాళ్ళని వదిలేసేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవడం కోసం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం ఇక్కడ ఈవీఎంలు యాక్ట్ చేశారా? అంతెందుకండి, అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోతే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే? ఒక అయోధ్య అనే ఎమోషన్ని భారతదేశం మొత్తం వ్యాపించేసి ఎలక్షన్కి వెళ్ళారు వాళ్ళు, అయోధ్యలో ఓడిపోయారు. ఈవీఎం హ్యాక్ చేయగలిగితే బీజేపీ వాళ్ళు అయోధ్యలో ఎందుకు ఓడిపోతారు? అసలు ఇవన్నీ వద్దండి. ఈవీఎంలు కనుక యాక్ట్ చేసి ఎలక్షన్లో గెలవగలిగినట్టయితే, ఎవరినైనా ఒకళ్ళు గెలవగలడం, ఎవరినైనా ఒకళ్ళు ఓడించడం చేయగలిగినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఓడించేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, పొంగనూరు నియోజకవర్గం. పొంగనూరులో ఫస్ట్ ఆయన ఈవీఎంని హ్యాక్ చేసి అక్కడ ఆయన ఓడించేవాళ్ళు, కానీ ఆయన గెలిచారు కదా. 2019లో మీరు గెలిచింది ఈవీఎంల వల్లేనా? 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి. అంటే మీరు అప్పుడు ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారా? అప్పుడు మీరు బీజేపీతో కుమ్మక్కి అప్పుడు ఈవీఎంలని హ్యాక్ చేసేసి మీకు 151 సీట్లు తెచ్చుకున్నారా? దానికి ఎవరు సమాధానం చెప్పరు. అప్పుడు మనం జనాలు ఓట్లు వేస్తే గెలిచాము, ఇప్పుడేమో మేము ఈవీఎంలో వల్ల ఓడిపోయాము. మళ్ళీ 2019లో గెలిచారనుకో, 2029లో గెలిచారనుకోండి, మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. ఈ ఓడిపోయిన పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంల వల్ల ఈవీఎంల వల్ల ఓడిపోయాం అని చెప్పేసి ఊరికి ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయిపోయిందండి. అంతేగాని మేము తప్పుడు పనులు చేశాము, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సిన పనులన్నీ చేశాము, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేద్దామని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టాము, ప్రతి వర్గాన్ని కూడా ఇబ్బందులు గురి చేశాము, ఎటువంటి మనకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఏమాత్రం ఉపయోగించుకోకుండా దాచుకోవడానికి మనం పనిచేసాము. అందువల్ల ప్రజలు మనం తిరస్కరించి 11 సీట్లు కూర్చోబెట్టారని చెప్పేసి ఆలోచన చేయకుండా ఇంకా ఈవీఎంలు అనుకుంటా కూర్చుంటే 2029లో కూడా మీరు గెలవలేరు. మళ్ళీ ఈవీఎంల వల్లే ఓడిపోతారు మీరు. అంటే మీరు ఓడిపోయిన తర్వాత మీరు చెప్పే మాట అదే కదా, మళ్ళీ మేము ఈవీఎంలలో ఓడిపోయామని. ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది అసలు సాధ్యం కాదండి, దానికి ఎటువంటి ఆధారాలు లేవు. సుప్రీంకోర్టుకి కూడా చాలా క్లియర్గా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, ఎవరు ఎప్పుడు వచ్చినా సరే మేము దీన్ని నిరూపించడానికి సిద్ధమని. దీన్ని ఎవరు నిరూపించలేకపోయారు. ఈవీఎంలు హ్యాక్ చేసినట్టయితే బీజేపీకి అన్ని తక్కువ సీట్లు వచ్చేవి కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడేది కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ కుమార్ ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు పక్క పార్టీలోకి వెళ్ళిపోతాడో తెలియని నితీష్ కుమార్ మీద ఆధారపడి గవర్నమెంట్ని నడపాల్సినంత అవసరం బీజేపీకి ఉండేది కాదు. క్లియర్. అయోధ్యలో ఓడిపోయేది కాదు. అయోధ్య అనేది వాళ్ళకి చాలా ఐకాన్ అనమాట బీజేపీకి.
అయోధ్యలో రామ మందిరం నిర్మించిన దగ్గర ఆ పార్లమెంట్ రామ మందిరం ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లోనే బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది అక్కడ. అంతెందుకు, వారణాసిలో మోడీ తొలి రెండు రౌండ్లో వెనకబట్టున్నారు 6,000 ఓట్లు. ఒకసారి మీరు దీని గురించి మీరు ఆలోచించుకోండి. మీకు తెలిసి అంటున్నారో లేకపోతే ఏదో ప్రజలు అనాలి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి చాలా దేవుడు, ఓడిపోవలసిన వ్యక్తి కాదు, ప్రజలు ఓడించారు అని ఒప్పుకోవడానికి మీకు మనసు రావట్లా. కానీ మిమ్మల్ని ఓడించేది ప్రజలే అన్న సంగతి మీలో కొంతమందికి తెలుసు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన ఏం చేశారో ఆయనకి తెలుసు. ఆయన అధికార దుర్వినియోగం ఎలా చేశారో ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు ఎలా చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఎలా టార్గెట్ చేశారు, వీళ్ళని కాకుండా సామాన్య ప్రజలను ఎలా టార్గెట్ చేశారు, ఇసుక లేకుండా ఆ చీపు మద్యం తీసుకొచ్చి బొచ్చుడు కారణాలు నేను ఓడిపోవడానికి. అవన్నీ కూడా మీరు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు కూర్చోబెట్టి ఓ పూట చెబుతారు మీకు. అసలు మనం ఎందుకు ఓడిపోయామో సమీక్ష చేసుకోకుండా, మనం ఎక్కడ లోపాలు చేసామని చేసుకోకుండా ఈవీఎంల వల్ల ఓడిపోయడం అనుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అది 2029లో మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ప్రభుత్వంపై పోరాడండి, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపండి, ప్రజలకి దగ్గర అవ్వండి. ప్రజల దూరంగా ఈవీఎంలకు దగ్గరగా ఉన్నారంటే 2024లో 151లో 5 లేపేశారు, ఈసారి 11లో 1 లేపేస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్, ఓట్ అనే వెపన్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. ఆ కొట్టుడికి కొన్ని రాజకీయ పార్టీలు అయితే కోలుకొని కూడా కోలుకోలేదు. మన పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చూసాం కదా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఒక్క దెబ్బ కొట్టారు, ఇప్పుడు లెగడానికి ఎన్ని అవస్థలు పడుతుంది. మళ్ళీ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తో రాదో కూడా చెప్పలేం. గ్రౌండ్ మొత్తం కూడా, రియాలిటీ మొత్తం కూడా ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇక ఆ పార్టీని భూస్థాపితం అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఆల్. ఏదో మహా అద్భుతం జరిగి ఏదన్నా భారీ సింపతి లాంటిది ఒకటి మళ్ళీ చంద్రశేఖర్ గారు పట్టుకొస్తే తప్ప. చూడండి, మీరు ఏం చేస్తారంటే ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలు ఎక్కడైతే ప్రభుత్వం ఎక్కడైతే తప్పు చేస్తుందో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి అని చెప్పేసి తీసుకుని వాటిని చర్చించండి. ప్రజలకు అండగా నిలబడండి. ప్రభుత్వం అనేది తప్పులు చేయకుండా ఉండదు. ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ప్రజల తప్పుల్ని ఎత్తి చూపించండి, ప్రజల దగ్గర అవుతారు. ప్రజల దూరంగా ఈవీఎంలకు దగ్గరగా ఇంకా ఈవీఎంలో మీరు చేసిన తప్పులను ఒప్పుకోకుండా ఇంకా ఈవీఎంలు అంటూ చుట్టూ తిరిగితే మీ పార్టీ కూడా భూస్థాపితం అయిపోవడం ఖాయం. దయచేసి దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.